రైట్గా మోందా తుఫాన్ ప్రభావంతో పల్నాడు జిల్లాని భారీ వర్షాలు ముంచెత్తాయి. ఎక్కడికక్కడ వాగులు వంకలు పొంగిపొరుతున్నాయి. పల్నాడు జిల్లా దాచేపల్లిలో భారీ వర్షం కురుస్తోంది. దాచేపల్లి నుంచి కారంపూడి వెళ్లే రహదారిపై వర్షపు నీరు ఉధృతి. 70 మంది ప్రజలైతే ఒక గ్రామంలో ఉండిపోయిన పరిస్థితి, వాళ్ళకి అటు ఇటు రాని పరిస్థితి నేపథ్యంలో పోలీసులు ఏదైతే ఆ స్థానిక ఎస్ఐ అయితే అక్కడ కలగజేస్తున్న వాళ్ళని స్థానిక పునరావాస కేంద్రాలను ఏర్పాటు చేసిన పునరావాస కేంద్రాలకు తరలించిన పరిస్థితి అయితే ఉంది. అదే విధంగా అదే గ్రామానికి చెందిన ఒక వ్యక్తి గుండెపోటుతో అక్కడ పడిపోవడంతో కూడా అతన్ని కూడా ఎస్ఐ 108 తో పిలిపించి దానికి పంపించిన పరిస్థితి ఉంది. అలాగే పల్నాడు జిల్లా వ్యాప్తంగా వినుకొండ, అటు మాచర్ల, అలాగే పెదకూరపాడు, ముఖ్యంగా ఈ 3 నియోజకవర్గాల్లో ఎక్కువగా అకాల వరదలు కూడా వస్తున్న పరిస్థితి అయితే ఉంది. ఎందుకంటే అక్కడ దానికి సంబంధించి ఏదైతే వాగులు వంకలు ఉండటంతో అకాలంగా ఆ వాగులు వంకలు పొంగి పొర్లుతున్న పరిస్థితి, ఆ వాగులు వంకలు పొంగి పొర్ల పరిస్థితి నేపథ్యంలో ఇళ్లలో కూడా నీరు చేరుతున్న పరిస్థితి అయితే ఉంది. మొత్తంగా ఈ ప్రాంతాలు మొత్తం కూడా జలమైన పరిస్థితి అయితే ఉంది. అలాగే బాపట్ల జిల్లా చూసుకుంటే బాపట్ల జిల్లా సముద్ర ప్రాంతం అంతా కూడా అల్లకొల్లంగా ఉన్న పరిస్థితి అయితే ఉంది. సముద్ర తీర ప్రాంతం నిజాంపట్నం ఇవన్నీ కూడా భారీ వర్షాలతో రేపల్లె నియోజకవర్గం కూడా అటు కృష్ణా నదికి అటు సముద్ర తీరానికి దగ్గర రేపల్లె ఉండటం ఆ ప్రాంతం మొత్తం కూడా వర్షాలతో జలమయమైన పరిస్థితి. రోడ్లన్నీ కూడా ఏదైతే ప్రజలు చాలా ఇబ్బందులకు గురవుతున్న పరిస్థితి కూడా ఉంది. అలాగే గుంటూరు చూసుకుంటే గుంటూరు రాత్రి పడిన వర్షాలు, అకాల వర్షాలు, అలాగే ఈ తుఫాన్ నేపథ్యంలో ఈదురు గాలు లేపడంతో కూడా ఏదైతే ఆ వర్షం దాటికి గాలులు దాటికి కూడా పడిపోయిన పరిస్థితి. వాటి సహాయ చర్యలు వెంటనే కూడా చేపడుతున్న పరిస్థితి అయితే ఉంది. పంటలు, అలాగే వేమూరు నియోజకవర్గంలో చూస్తుంటే పంటలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. మెట్ట పొలాలు పంటల్లో మొత్తంగా అరటి చెట్లు, అలాంటి నిమ్మ తోటలు ఇవన్నీ కూడా చాలా పంటలు నాశనమై రైతులు చాలా ఇబ్బందులకు గురవుతున్న పరిస్థితి అయితే ఉంది. వారందరికీ కూడా ప్రభుత్వం ఆదుకోవాలని కూడా ప్రభుత్వాన్ని రైతులు అయితే కోరుతున్న పరిస్థితి అయితే ఉంది. రైట్ నాగేశ్వరరావు, థ్యాంక్ యూ ఫర్ ది అప్డేట్స్.